Hello everyone, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ శ్రేయా ప్రణీత్. బేకరీలో దొరికే పావ్ బన్స్ సాఫ్ట్గా ఇంట్లో చేయొచ్చు అంటే నమ్ముతారా? ఈరోజు నేను సింపుల్ స్టెప్స్తో పర్ఫెక్ట్గా హోమ్ మేడ్ పావ్ బన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతూ మీరు ఇంట్లోనే చేస్తే గనక ఈ పావ్ బన్స్ అనేవి చాలా సింపుల్గా ఇంట్లోనే రెడీ అయిపోతాయి. ఫస్ట్ స్టెప్ మనకి వచ్చేసి ఈస్ట్ యాక్టివేషన్. వామ్ మిల్క్లో షుగర్ అండ్ ఈస్ట్ యాడ్ చేసి మిక్స్ చేయండి. 5 to 10 మినిట్స్లో ఈస్ట్ ఫ్రాతీ అయితే ఇట్స్ రెడీ. ఈస్ట్ ప్రాపర్గా యాక్టివేట్ అయితే పావ్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. సెకండ్ స్టెప్ అనేది డవ్ మిక్సింగ్. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి ఈస్ట్ మిక్చర్ స్లోగా యాడ్ చేయండి. బటర్ యాడ్ చేసి డవ్ని సాఫ్ట్గా ఫామ్ చేయండి. థర్డ్ స్టెప్ వచ్చేసి విచ్ ఇస్ మెయిన్ స్టెప్, నీడింగ్ అండ్ ఫస్ట్ ప్రూఫ్. డౌని 8 to 10 మినిట్స్ నీడ్ చేయండి అంటిల్ స్మూత్ అండ్ ఎలాస్టిక్. కవర్ చేసి వామ్ ప్లేస్లో 1 to 1.5 hours రెస్ట్ ఇవ్వండి డబుల్ అయ్యే వరకు. ఫోర్త్ స్టెప్ వచ్చేసి షేపింగ్. రైస్ అయ్యాక డౌని జెంట్లీ పంచ్ డౌన్ చేయండి. ఈక్వల్ సైజ్ బాల్స్ లాగా షేప్ చేసి ట్రేలో క్లోజ్గా అరేంజ్ చేయండి. క్లోజ్ ప్లేస్మెంట్ వల్ల సైడ్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఫిఫ్త్ స్టెప్ అనేది బేకింగ్. సెకండ్ రైస్ కోసం 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. మిల్క్తో టాప్ బ్రష్ చేసి 350 ఫారెన్ హీట్లో 20 to 25 మినిట్స్ బేక్ చేయండి. సిక్స్త్ స్టెప్ వచ్చేసి అవెన్ నుండి బయటికి వచ్చాక బటర్ బ్రష్ చేయండి ఫర్ దట్ బేకరీ షైన్. అంతే, సూపర్ సాఫ్ట్ పావ్ బన్స్ రెడీ. ఇలా సింపుల్గానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ పావ్ బన్స్. మనం పావ్ భాజీకి కానీ వడాపావ్కి కానీ చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఫ్లఫీగా. ఇంకా బేకరీలో కొనాల్సిన పని ఏం ఉండదు. నచ్చితే డెఫినెట్లీ ట్రై అవుట్ దిస్ రెసిపీ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.